ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. నిన్న భారతదేశంలో కరాచీ పేరుతో ఉన్నటువంటి బేకరీలపైన దాడులు చేయటం అత్యంత అమానుషంగా, ఆ బేకరీలో ఉన్నటువంటి ఫర్నిచర్ ధ్వంసం చేయటం, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది పైన దాడులు చేయటం కొంత చర్చనీయాంశం అవుతుంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా వైజాగ్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైజాగ్లో, ఇది ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలో కరాచీ పేరుతో ఉన్నటువంటి బేకరీల పైన దాడులు చేయడం జరిగింది. హైదరాబాద్లో శంషాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి కరాచీ బేకరీ పైన బజరంగ్ దళ్ నాయకులు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ని ధ్వంసం చేయటం, అదేవిధంగా కరాచీ బోర్డు ఉన్నటువంటి బేకరీ పైన దాడి చేసి అక్కడ సిబ్బంది పైన కూడా దాడి చేసినట్టు తెలుస్తోంది. ఒకసారి ఆ వీడియో చూద్దాం. శంషాబాద్లో బజరంగ్ దళ్ నాయకులు కరాచీ బేకరీ పైన చేసినటువంటి దాడిని ఒకసారి ఆ వీడియో చూసే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత కరాచీ బేకరీ అసలు ఎప్పుడు పుట్టింది, స్వాతంత్రానికి ముందే ఉందా, లేదంటే ఇది పాకిస్తానీదేనా అనేది క్లియర్ కట్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూశారు కదా, కరాచీ బేకరీ అంటే కరాచీ పేరుతున్నటువంటి బేకరీ పైన బజరంగ్ దళ్ నాయకులు చేస్తున్నటువంటి దాడి, అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కూడా గాయపరిచినట్టు తెలుస్తోంది. కరాచీ అనేది పాకిస్తాన్లో ఇప్పుడు ఒక అతిపెద్ద నగరంగా చెప్పుకోవచ్చు. కరాచీలో సీపోర్ట్ కూడా ఉంది. దాన్ని భారత ఆర్మీ ధ్వంసం చేయడం జరిగింది. ఈ విషయాలన్నీ మీరు గత కొన్ని రోజులుగా తెలుసుకుంటూనే ఉన్నారు. కానీ పాకిస్తాన్లో ఒక ఫేమస్ ఏరియాని పట్టుకొని ఇక్కడ ఆ పేరుతో బేకరీలు నడపడం ఏంటని చెప్పేసి ఇప్పుడు భారత్ పాక్ మధ్య ఈ ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ఆ పేరుతో ఉన్నటువంటి బేకరీలపైన దాడులు చేయడం కొంత చర్చనీయాంశం అవుతుంది. ఏదో అసలు కరాచీ బేకరీ నిజంగా పాకిస్తాన్కి చెందిందా, అక్కడ వాళ్ళే ఇక్కడ నడుపుతున్నారా, లేకపోతే పాకిస్తానీ పేరుతో ఇక్కడ మన వాళ్ళే రన్ చేస్తున్నారా అనేది ఒకసారి తెలుసుకుందాం. అసలు కరాచీ మనకి సంబంధించిందా, వాళ్ళకి సంబంధించిందా అని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడ పుట్టింది, దీని డీటెయిల్స్ ఏంటి ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను నేను. 1947 తర్వాత పాకిస్తాన్లో కరాచీ నుంచి భారత్కు వచ్చినటువంటి కుబ్జేంద్ర రామనామి అనే వ్యక్తి, కుబ్జేంద్ర రామనాని అనే వ్యక్తి 1953లో హైదరాబాద్లో ఒక చిన్న దుకాణం ఏర్పాటు చేశాడు. అయితే అతను ఒక హిందూ, మీరు గుర్తుపెట్టుకోవాలి, అతను ఒక హిందూ. కుబ్జేంద్ర రామనాని 1953లో ఒక చిన్న దుకాణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆఫ్టర్ ఇండిపెండెన్స్. ఇక కరాచీలో ఉండే సింధీ సంస్కృతి, దాని తర్వాత అక్కడ రుచులను తన బేకరీలో ఉండాలని కోరుకున్నాడు. సో కరాచీ బేకరీ అని అప్పుడు నామకరణం చేయడం జరిగింది. 1953లో ఆ చిన్న దుకాణానికి కరాచీ బేకరీ అని అప్పుడే పెట్టడం జరిగింది. ఇక 1960 వచ్చేసరికి కరాచీ బేకరీ హైదరాబాద్లో ఒక బ్రాండ్గా మారింది. 1953 నుంచి 1960 అంటే దాదాపుగా 6 నుంచి 7 సంవత్సరాల మధ్య కాలంలోనే కరాచీ బేకరీ ఫేమస్ అయిపోయింది. దాంతోపాటు ప్రస్తుతం కరాచీ బేకరీలకు అంటే 1953లో స్థాపించి 1960లో ఒక బ్రాండ్గా మారిన తర్వాత ప్రస్తుతం అంటే 2025 నాటికి హైదరాబాద్లో దాని యొక్క ఓనర్లు ఎవరంటే రాజేష్, హరీష్ రామ్నాని అని ఇప్పుడు ప్రజెంట్గా హిందువులే ఓనర్లుగా ఉన్నారు. కరాచీ బేకరీకి 2 హిందువులు ఇప్పుడు ఓనర్లుగా ఉన్నారు. అయితే కరాచీ బేకరీకి ఒక హైదరాబాద్లోనే 23 బ్రాంచ్లు ఉన్నాయి. మీకు ఈ డీటెయిల్స్ అన్ని ఎందుకు చెప్తున్నానంటే, హిందువులే దీనికి ఓనర్లుగా ఉన్నారని ఎందుకు గుచ్చి చెప్తున్నానంటే, నిన్న ఈ జరిగినటువంటి దాడి ఇది మనపైన మనం చేసుకున్నటువంటి దాడి, భారతీయులపైన భారతదేశం చేసినటువంటి దాడి. ఎందుకు చెప్తున్నానంటే, పహల్గాం ఉగ్రదాడిలో వాళ్ళు మతాలను అడిగి హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టాలనే ఉద్దేశంతో చేసినటువంటి పహల్గాం ఉగ్రదాడిని వ్యతిరేకిస్తూ భారత ఆర్మీ ఇప్పుడు పాకిస్తాన్ పైన పోరుకు దిగుతూ ఉంది. వారు చేసిన మోట ఏంటి, భారతదేశంలో ఉన్నటువంటి హిందూ ముస్లింల వద్ద చిచ్చు పెట్టి, గొడవలు పెట్టి, ఘర్షణలు చెలరేగే విధంగా రెచ్చగొట్టడమే వారి యొక్క ఉద్దేశం. ఈరోజు కరాచీ బేకరీ పైన దాడి జరుగుతుందంటే వారి మోటో నిజమైనట్లే కదా, భారతీయులు దానికి బలవుతున్నట్లే కదా. దీనిపైన విశ్లేషణ తీసుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు. కట్టా కార్తిక్ అన్న, నమస్తే అన్న. నమస్తే. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. నిన్న తెలుగు రాష్ట్రాల్లో కరాచీ పేరుతో ఉన్నటువంటి బేకరీల పైన దాడులు, బజరంగ్ నాయకులు శంషాబాద్ ఏరియాలో ఉన్నటువంటి కరాచీ బేకరీ పైన దాడి చేస్తున్నారు. ఆ పహల్గాం ఉగ్రదాడి ఏ మోటోతో జరిగింది, భారతదేశంలో ఎటువంటి ఘర్షణలు జరగాలని చెప్పేసి పాక్ ఉగ్రవాదులు అనుకున్నారో అది ఇప్పుడు నెరవేరుతుందని అనుకోవాలా, భారతీయులు దీనికి బలైపోతున్నారా ఏంటి, ఎలా చూడాలన్న? ముందుగా కరాచీ బేకరీ భారతీయులది, ఇంకా చెప్పాలంటే హిందువులది కూడా. అవును, అక్కడ కొద్దిగా నాకు బన్ అంటే చాలా ఇష్టం కూడా. ఓకే, సరే, వాట్ ఎవర్. విషయం ఏంటంటే, కాశ్మీర్లో ఉగ్రదాడి జరిగింది. ఆ ఉగ్రదాడి గత ఉగ్ర దాడుల కంటే భిన్నంగా జరిగింది.
గతంలో ఉగ్రదాడులు జరిగినప్పుడు అంటే హైదరాబాద్లో బాంబు పేలుడు జరిగింది, దిల్సుఖ్నగర్లో జరిగింది, కోటిలో లుంబిని పార్కులో జరిగింది, ముంబైలో దాడులు జరిగినాయి, ఢిల్లీలో పార్లమెంట్ మీద దాడి జరిగింది. ఆ టైంలో తమ ఎదురుగా ఎవరుంటే వాళ్ళని కాల్చి చంపారు ఉగ్రవాదులు. కానీ మొన్న కాశ్మీర్లో మాత్రం మతాన్ని అడిగి ఆ మతం అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి, అది జనంలోకి గట్టిగా వెళ్ళాలని చెప్పేసి జిప్పులు ఇప్పించి ప్రైవేట్ పార్ట్ చెక్ చేసి హిందువులను నిర్ధారించుకున్న తర్వాత చంపారు. అవునా కాదా? ఎందుకు దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు మతాన్ని అంటే, మతాన్ని ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా హిందువుల్లో ముస్లింలు అంటే కోపం ఏర్పడింది. భారతదేశంలో హిందువులకి ముస్లింలకి మధ్య గొడవలు జరుగుతాయి. ఈ భారతదేశంలో హిందువులు ముస్లింల మీద చేసే దాడులను చూపించి పాకిస్తాన్లో చూసారా భారతదేశంలో ముస్లింలకు రక్షణ లేదు, మీరేం భారతదేశంలోకి వెళ్తానంటున్నారు అంటే పీఓకేలో చాలా మంది మేము భారతదేశంలో కలుస్తామంటున్నారు, తర్వాత సింధు ప్రాంతంలో భారతదేశంలో కలుస్తామంటున్నారు, బెలూచిస్తాన్ సపరేట్ కంట్రీ అవుతామంటున్నారు. చూసారా భారతదేశంలో ముస్లింలకు రక్షణ లేదు, హిందువులంతా ముస్లింల మీద దాడి చేస్తున్నారు, అక్కడ అలాంటి దేశంలోకి మీరు వెళ్తారా అని చెప్పేసి చూపించడం కోసం, అంటే వాళ్ళ దేశంలో ఉన్న అంతర్గత కలహాలని జొజ్జరు కొట్టుకోవడం కోసం వాళ్ళు వేసుకున్న ఎత్తుగడ. కానీ ఆ ఎత్తుగడ మన మెచ్యూరిటీ ఉన్న మైండ్స్కి తెలిసిపోయింది. మన ప్రభుత్వం కానీ మన ప్రజలు కానీ వాళ్ళ ట్రాప్లో పడలేదు. కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా బాగా ఏమంటారు పిడికలు బిగించి పాకిస్తానీ బుద్ధి చెప్పాలి అన్నారు. ఈవెన్ దో కొద్దిగా అటు ఇటుగా ఉంటాడనుకున్న ఓవైసీ కూడా చాలా క్లియర్ గా పాకిస్తానీ బుద్ధి చెప్పాల్సిందే అన్నారు. నిన్న స్టేట్మెంట్ కూడా చూసా, పాకిస్తాన్కి అమెరికా అప్పివ్వటానికి కూడా ఆయన తప్పడుతున్నాడు. అంటే దేశం మొత్తం కూడా భావోద్వేగాలతో మతాలకు అతీతంగా ఉండిపోయింది. పాకిస్తాన్ కంటే కూడా భారతదేశంలోని సగటు ముస్లింకి రక్షణ ఎక్కువ అనేది ముస్లిం కూడా ఫీల్ అవుతున్నాడు. ఈవెన్ దో కాశ్మీర్ లో కూడా అక్కడ ఎవరు బంద్ ప్రకటించరా ఆ ఉగ్రదాడి జరిగినప్పుడు. స్వచ్ఛందంగా కాశ్మీరీ మొత్తం అక్కడ ముస్లింస్ ఎక్కువ ఉండొచ్చు కాక వాళ్ళు మొత్తం కూడా బంద్ పాటించారు. భారతదేశానికి సపోర్ట్ గా పీఓకేలో ర్యాలీ జరిగాయి, పాకిస్తాన్ లో కూడా ర్యాలీ జరిగాయి భారతదేశంతో యుద్ధం వద్దని. మన ఒక వీడియో వైరల్ అయింది, మసీదులో భారతదేశంలో యుద్ధం కోరుకుంటున్నారంటే ఆ ముస్లింలే మసీదులో ఒక మత గురువు అడిగితే భారతదేశంతో యుద్ధం మేము కోరుకోవట్లేదు అని వాళ్ళంతా తీర్మానించారు. ఆ పరిస్థితి అక్కడ ఉంటే మన మెచ్యూరిటీ లెవెల్స్ మన దేశంలో ఉన్నటువంటి మతాల మధ్య గొడవలు జరగ నిరూపిస్తే ఈ మధ్య కాలంలో ఒకరిద్దరు, అందరూ కాదు ఎవరో ఒకరిద్దరు కొన్ని సంఘాలు తమ పాపులారిటీ కోసం తమ ఇమేజ్ కోసం తమేదో చేస్తున్న దానికోసం కరాచీ, ఎందుకంటే కరాచీ అనేది పాకిస్తాన్ లో ఒక ప్లేస్, ఒక సిటీ. ఇందాక మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నట్టు కరాచీ సీ పోర్ట్ మన భారత ఆర్మీ దాడి చేసి దాన్ని ధ్వంసం చేసింది, ఇవన్నీ మీకు డీటెయిల్స్ ముందే చెప్పాను. కరాచీ అనేది ఒక సిటీ, ఆ సిటీలో ఒక సీ పోర్ట్ ఉంది. ఆ సీ పోర్ట్ మీదకి మన ఐఎన్ఎస్ విక్రాంత్ పై దాడి చేసింది. దాడి చేసి మొత్తాన్ని ధ్వంసం చేసేసింది. సో నిజానికి ఆ కరాచీ సీ పోర్ట్ అనేది పాకిస్తాన్కి వేల కోట్ల రూపాయల ఆదాయం సంపాదించే ప్లేస్, ఇతర దేశాలతో ఎగుమతులు దిగుమతులు చేసుకునేటువంటి ప్లేస్. అంటే మన వైజాగ్ సీ పోర్ట్, కాకినాడ సీ పోర్ట్ ఇలా ఉన్నాయి కదా మన ఎగ్జాంపుల్. అలానే అక్కడ సీ పోర్ట్ అంతకంటే పెద్దది కూడా సీ పోర్ట్ వాళ్ళది, కానీ దాన్ని ధ్వంసం చేసి పడేసాం. అది మన కెపాసిటీ, వాళ్ళ భూభాగంలోకి మనం వెళ్ళి వాళ్ళ సీ పోర్ట్ కరాచేస్తాం. అయితే ఆ కరాచీ పేరు ఈ బేకరీకి ఉంది కదా, ఇది కూడా పాకిస్తాన్ వాళ్ళదే, ఇది కూడా ముస్లింలదే అని కొంతమంది చేస్తున్న అడావుడి. నిజానికి కరాచీ అని పేరు పెట్టుకున్నంత మాత్రాన అది ముస్లింది అయిపోదు, పాకిస్తాన్ వాళ్ళది అయిపోదు, అది పూర్తిగా భారతీయులది. మీరు ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, పాకిస్తాన్ ట్రాపే భారతదేశంలో హిందువులకి ముస్లింలకి గొడవ పెట్టాలి, ఆ గొడవను వాళ్ళ దేశంలో చూపించుకోవాలని. ఆ ట్రాప్ లోకి మనం ఇరుక్కోవద్దు, ఇరుక్కోలేదు కూడా. ఈ 2 రోజుల్లో కొద్దిగా ఈ మధ్యకాలంలో కొద్దిగా పెట్టలేకపోయింది, కానీ మనం డే 1 నుంచి ఇరుక్కోలేదు. భారతదేశం మెచ్యూరిటీ చూసి ప్రపంచమే ఆశ్చర్యపోయింది, పాకిస్తాన్ ఆశ్చర్యపోయింది. అదేంద్ర స్వామి వాళ్ళు కొట్టుకుంటారు, అది చూపించి నాకాడ ఆపుకుందాం అనుకుంటే నాకాడ కొట్టుకోవడం ఆగలేదు, వాళ్ళేం కొట్టుకోవట్లేదు, వాళ్ళ దేశంలోనే వాళ్ళే కొట్టుకుంటున్నారు. అన్న ఇక్కడ ఈ కరాచీ బేకరీ మీద దాడి చేసినప్పుడు వారు ఆ బజరంగ్ దళ నాయకులు ఎవరైతే ఉన్నారో వారు భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తున్నారు. మీరు భారత్ మాతాకి జై అనండి, మేము కూడా మీతో పాటు నినదిస్తాం. కానీ కరాచీ బేకరీ పైన దాడిని మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే 1953లో స్థాపించబడిన ఒక్కటే ఒక మాట, యాక్చువల్ గా పాకిస్తాన్ మీద ఇవాళ దాడి చేసాం కదా, మన ఉగ్రవాద శిబిరం మీద దాడి చేసిన దాంట్లో ముస్లిం మహిళను ముందు పెట్టి మరి మనం దాడి చేసాం. ఇది కురేషి, సోఫియా కురేషి, యోమికా సింగ్ సిక్కు అంటే ఒక ముస్లిం మహిళను కూడా మనం ఇన్వాల్వ్ చేసాం. అంటే మన మత ఐక్యత ఎలా ఉంటది, మన దేశం ఎలా ఉంటది అనేటువంటి చూపించాం. మనం మన మోడీ గారి నాయకత్వంలో మనం ఒక దాన్ని ప్రపంచానికి సందేశం పంపించాం, మా దేశం ఐక్యంగా ఉంటది, మతాలకు అతీతంగా ఉంటది. ఒక వాళ్ళ ఫాదర్ కురేషి వాళ్ళ ఫాదర్ స్టేట్మెంట్ ఇచ్చాడు, మాకు దేశం ముందు తర్వాతే మతం.
కాబట్టి ఆ మెచ్యూరిటీలో అందరూ ఉండాలి. అవును. ఆ మెచ్యూరిటీలో మనం అందరూ ఉండాలి. ఇప్పుడు ఇలాంటి ఒకరిద్దరు చేసిన పనికి హిందువులు ముస్లిమే దాడి చేస్తున్నారు అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేసినట్టు అవుతుంది. చేసేది మళ్ళీ నిజంగా హిందువులు కాదు, ఎవడో ఒకటి వాడి పాపులారిటీ కోసం, వాడి సంఘం పాపులారిటీ కోసం ఏదో చేసుకుంటాడు. కానీ దానివల్ల ఎవరు పరుగు పోతుంది? భారతదేశం పరుగు పోతుంది, హిందువులు పరుగు పోతుంది. హిందుత్వం ఎవరి మీద దాడి చేయమని చెప్పదు. దేవుడు ఎవరి మీద, ఏ దేవుడైనా సరే, ఏ మతమైనా సరే ఎవరి మీద దాడి చేయమని చెప్పదు. దాడి చేయటం ఉగ్రవాది లక్షణం, ధ్వంసం చేయటం ఉగ్రవాది లక్షణం. ఆ ఉగ్రవాదికి మనకి చాలా తేడా ఉంది. అసలు ఇక్కడ అంటే నిజంగానే అవి పాకిస్తానీ పేర్లు అయితే, నిజంగానే అవి పాకిస్తానీ బ్యాకరీలు అయితే 1953లో స్థాపించిన తర్వాత 1960లో తీవ్ర రూపం దాల్చి ఇప్పుడు హైదరాబాద్ లో 23 బ్రాంచులు రన్ అవుతున్నాయి. ఏ ప్రభుత్వాలు వాటి మీద చర్యలు తీసుకోవా? ఒకసారి ఆలోచించాలి ఇప్పుడు దాడి చేసే ముందు. నిజంగా పాకిస్తాన్ వాళ్ళే అయి ఉంటే అవును, మన భారత ప్రభుత్వం చర్య తీసుకుంటది కదా. అవి మన దేశం నుంచి సంపదను ఎత్తుకుపోతున్నాయి అని అనుమానం వస్తే ప్రభుత్వమే తీసుకుంటే చర్య. వ్యక్తులుగా మీరెవరు దాడి చేయడానికి? 1947 తర్వాత స్వాతంత్రం వచ్చి ఇప్పటికి 75 సంవత్సరాలు అవుతుంది. 75 సంవత్సరాల్లో ఎన్ని ప్రభుత్వాలు మారాయి? ఎన్నిసార్లు పాకిస్తాన్ భారత్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు వచ్చాయి? ఎన్ని ప్రభుత్వాలు ఈ కరాచీ బ్యాకరీల పైన దాడులు తీసుకోకుండా ఎందుకు ఆగాయంటే అవి పాకిస్తాన్కి సంబంధించినవి కావు. పాకిస్తాన్లో ఒక ప్రత్యేక నగరం పేరు పెట్టుకున్నంత మాత్రాన అవి పాకిస్తాన్లో రన్ చేసేవి కావు, పాకిస్తాన్ వాళ్ళకి సంబంధించినవి కావు. జస్ట్ 1953లో కుబ్జాంద్ రామనాని అనే వ్యక్తి దాన్ని ఒక చిన్న దుకాణంగా స్టార్ట్ చేసుకొని వ్యాపారాన్ని వృద్ధి చేసుకొని కరాచీ బేకరీ అని పేరు పెట్టి సింధు నాగరికతకు సంబంధించినటువంటి ఫుడ్ ఐటమ్స్ అక్కడ దొరికేలాగా చేశాడు. ఈ రోజు ఇప్పుడు కాలానికి అనుగుణంగా కావాల్సినటువంటి ఆహార పదార్థాలు అక్కడ లభిస్తున్నాయి. సో దయచేసి మీరు గుర్తించాలి, కరాచీ అనేది పాకిస్తాన్కి సంబంధించింది కానే కాదు. అది నిజంగానే అలాంటిది అయ్యుంటే గత ప్రభుత్వాలు చర్యలు తీసుకునేవి. మీరు భారత్ మాతాక జై అనండి, మళ్ళీ ప్రకటిస్తాను భారత్ మాతా జై అని చెప్పేసి మేము కూడా నినదిస్తాం. కానీ ఇటువంటి దాడులు ఎవరైతే ఉగ్రవాదులు ఏ మోటోతో దాడి చేశారో ఆ మోటోని వారు సక్సెస్ అయ్యే విధంగా దయచేసి చేయొద్దు. హిందూ ముస్లిం మధ్య మత ఘర్షణలు చెలరేగే విధంగా ఎటువంటి చిన్న కార్యకలాపాలు కూడా మన భారతదేశం నుంచి కొనసాగించవద్దు, చేయొద్దు. ఒకవేళ ఎక్కడ జరిగినా దాన్ని ఖండించాలి, నిర్మూలించాలని చెప్పేసి మనం టీవీ కోరుకుంటా ఉంది. కార్తీక్ అన్న, జై హింద్. జై హింద్. థ్యాంక్ యూ.